అందరికీ నమస్కారం. భాగవత వచన పఠనానికి స్వాగతం. ఎంతో శ్రమించి ధర్మవృక్షాన్ని నాటినా వేదవ్యాసుడిలో సంతృప్తి కలగలేదు. తన మనసులోని కొరతకి కారణం ఊహించలేకపోయాడు. ఒకరోజు బదరికాశ్రమంలో ఒంటరిగా కూర్చుని తన మనోవేదనకి కారణం వితర్కించుకోసాగాడు. నేనెప్పుడూ నియమోల్లంఘన చేసిన వాడిని కాదు. గురువుల్ని మన్నిస్తాను, విహితమైన కర్మలని అనుష్ఠిస్తున్నాను. వేదార్థాన్ని భారతమనే మిషతో సర్వజనులకి విదితం చేశాను. ఇంత చేసినా నా ఆత్మకి తృప్తి లేదు, ఆత్మలోని ఈశ్వరుడికి సంతృప్తి లేదు. ఇలా వ్యాసుడి ఆలోచనలు కొనసాగుతుండగా వినివీధి నుంచి కిందికి దిగి వస్తున్న నారదుడి చేతి వీణ తీగలు నారాయణ నారాయణ అని ధ్వనిస్తున్న జాడ తోచింది. తల పైకెత్తి చూసిన వ్యాసుడికి హరిగీతాలు ఆనందంగా అతిశ్రావ్యంగా పాడుకుంటూ వస్తున్న నారదముని కనిపించాడు. తన ముందుకు దిగివచ్చి నిలిచిన ఆ సర్వసంగ పరిత్యాగికి చేతులెత్తి నమస్కరించాడు వ్యాసుడు. నారదుడు ఆశీర్వదించి, పరాశరనందన, వేదజ్ఞుడివి, బ్రహ్మతత్వజ్ఞానివి, అరిషడ్వర్గాన్ని జయించిన వాడివి, నువ్వు కూడా దేనికో విచారిస్తున్నట్టు నీ ముఖ లక్షణాలు చెబుతున్నాయి, కారణమేమిటి అని ప్రశ్నించాడు. వ్యాసుడు నవ్వి, స్వామి, నా విచారం ఏమిటన్న విచారమే ప్రస్తుతం నాలో చోటు చేసుకుని ఉంది. లోకంలో నువ్వెరుగని ధర్మం లేదు కదా. బ్రహ్మపుత్రుడివి, మహాజ్ఞానివైన నువ్వే నాకిప్పుడు కర్తవ్యాన్ని ఉపదేశించాలి అన్నాడు. వేదవ్యాస, ఉత్తమమైన ధర్మాలన్నిటినీ నువ్వు చెప్పావు, కానీ ఎక్కడా విష్ణు కథలు స్పష్టమయ్యేటట్టుగా చెప్పలేదు. శ్రీహరి గుణ విశేషాల్ని ప్రస్తుతించకుండా కేవలం ధర్మోపన్యాసాలు చేసినంత మాత్రాన ఆ దేవదేవుడు సంతృష్టి చెందుతాడని ఎలా అనుకున్నావు? కర్మ ప్రమేయం లేని జ్ఞానాన్ని సాధించిన హరిభక్తి లేకపోతే అది శోభించదు. కాబట్టి సకల బంధ విమోచనం కోసం ఆ వాసుదేవుడి లీలా విశేషాలను భక్తితో కావ్యంగా వర్ణించు. కాలయాపన చేయక నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని నారదుడు వేదవ్యాసుడికి కర్తవ్యం ఉపదేశించి వెళ్ళిపోయాడు. నారదుడి ఉద్బోధతో వ్యాసభగవానులు నారాయణ భక్తి యోగాన్ని ప్రతిష్ఠించే దివ్యమైన భాగవత వేదాన్ని తెలుసుకున్నాడు. విష్ణుదేవుడి భక్తి కథల సంకలనమే భాగవతం. ఒక్కమారు విన్న మాత్రం చేత పునర్జన్మలను తప్పించగలిగిన ఆ విశిష్ట గ్రంథాన్ని రచించారు వేదవ్యాసుడు. తండ్రి ద్వారా ఆ మహర్షి కుమారుడు సుఖయోగి భాగవతాన్ని విని ఆకళింపు చేసుకున్నాడు. సర్వసంగ పరిత్యాగి అయిన సుఖమహాముని పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని వినిపించాడు. స్వస్తి.